ఆంటీ ఏం జరిగిందో నేను చెప్తాను. కానీ నేను ఏది చెప్పినా సరే మీ ఆరోగ్యం బాలేదు. మీ ఆరోగ్యం బాగోకపోయినా ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మీరు మాట మాటకి కావ్యని అడుగుతున్నారు కాబట్టి. కానీ నేను ఏది చెప్పినా మీరు ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని టెన్షన్ పడకండి. ప్రశాంతంగా ఆలోచించండి. అందులో ఇంకేం మీకు నేను చెప్పిన విషయాల్లో ఏమాత్రం టెన్షన్ పడినా మళ్ళీ ముప్పొస్తుంది. అందుకే ఇది ఎవరు చెప్పడానికి భయపడుతున్నారు. నేను మాత్రం తెగించి చెప్పేస్తున్నాను. కానీ నేను చెప్పిన విషయాల్లో మీరు ఎక్కువగా టెన్షన్ పడకండి. నాకు ఒక విషయం చెప్పండి. అసలు కావ్యని ఆఫీస్‌కి వెళ్ళమని చెప్పింది ఎవరు అనంటే నేనే అని అంటూ ఉంటుంది అపర్ణ. ఆ మాటలకి విన్నారా? అందరూ విన్నారా ఈ మాట? అనేసి స్వప్న అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు అందరూ దగ్గర కావ్య 10 సార్లు చెప్పింది. అత్తయ్య పంపితేనే వెళ్ళాను అనంటే, అవును నేను పంపితేనే వెళ్ళాను. ఆ రాహుల్ ఏదో చేస్తాండు అక్కడ అని నేను చెప్తేనే వెళ్ళింది. అసలు తను వెళ్ళననేసింది. కానీ నేనే పంపించాను అని అంటూ ఉంటుంది అపర్ణ. ఆ మాటలకి కావ్య ఆఫీస్‌కి వెళ్ళడం వల్ల మీరు ఇలాగ అయ్యారని చెప్పి నానా మాటలు మా అత్తయ్య అంటే, మా అత్తయ్యతో పాటు మీ బాబు కూడా అని తన్ని ఇంట్లో నుంచి పంపించేశారు అనేదో అంటూ ఉంటుంది. ఏం చేశారు నా కోడల్ని చెప్పండి అని గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఏం జరగలేదు అత్తయ్య అంటే, ఈ రాహుల్ ఏదైనా చేశాడా? నా కోడల్ని చంపేశాడా ఏంటి అని అంటే, నా కొడుకు వాడు చేయలేదు కానీ నీ కొడుకు చేశాడు ఆంటీ అనేదో అంటూ ఉంటుంది. ప్రాణం తీయకపోయినా ప్రాణం తీసిన మాట్లాడాడు మీ బాబు అనేది స్వప్న చెప్తూ ఉంటుంది. అపర్ణ అయితే నాన్న మాటలని ఈ ఇంటికి నీకు ఎటువంటి సంబంధం లేదని ఇంట్లో నుంచి పంపించేశారు అని స్వప్న చెప్తూ ఉంటుంది.